హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ కారాబాత్ రెసిపీ అండి. మనకి బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి. ముందుగా కడాయిలో ఒక స్పూను నెయ్యి తీసుకొని దాంట్లో ఒక 10-15 వరకు జీడి పలుకులను ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రైగా అవుతుండగానే పక్కకు తీసుకుంటే అవి తర్వాత కూడా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ అందులోనే ఇంకొక స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని తాలింపు ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మెజర్మెంట్స్: ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల వరకు క్యాప్సికమ్, ఒక చిన్నది క్యారెట్, ఒక టమాటా, ఇవన్నీ కూడా మిశ్రమాలన్నీ కూడా ఒక కప్పు రావాలి. ఇప్పుడు ఈ తాలింపులో కొంచెం కట్ చేసుకున్న మిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా బాగా స్మూత్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న టమాటో, క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ముక్కలన్నీ కూడా మగ్గే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పచ్చి బఠానీ కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి. నేను కొంచెం పచ్చి బఠానీ నానబెట్టి వేసాను. ఈ బఠానీ మిశ్రమం లేకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1/4 వంతు బొంబాయి రవ్వ తీసుకోవాలి, సూజీ రవ్వ. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా ఈ ముక్కల్లో వేసేసి బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ రవ్వ పీల్చుకుంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, రవ్వ అంతా కూడా పీల్చేసుకొని అబ్జర్వ్ అయింది. రవ్వ అంతా కూడా ముక్కలు పట్టి ఆ వేడికి కాస్త మెత్తబడింది. ఇప్పుడు మనం ఏ రవ్వ తీసుకున్నామో అంతే రవ్వ కొలత 3 వంతులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 వంతులు వాటర్ మర వేసాను కదా, దానికి వేడి నీళ్ళు 3 కప్పులు వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరీ జారు కాదు, మరీ గట్టిగా కాదండి, మీడియంగా ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు మధ్యలో ఒక 2 సార్లు ఒక స్పూన్ నెయ్యి చొప్పున యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ పంచదార యాడ్ చేసుకుంటే మిశ్రమాలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. అయిపోయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ కారాబాత్ అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మిశ్రమాలన్నీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ కారాకి రెడీ చేసుకుందాము. ఒక 2 ఇంచుల అల్లము, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చ దంచేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒక 10-15 మెంతి ఆకు, కొంచెం కొత్తిమీర, ఒక 4 ఇంచుల వరకు కొబ్బరి, కాస్త కల్లుప్పు, 2 స్పూన్లు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, కారా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చట్నీ అంతా కూడా కారా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని 2 ఎండుమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 1/2 స్పూన్ అంతా ఇంగువ యాడ్ చేసుకోవాలండి ముఖ్యంగా. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని తాలింపు మిశ్రమాన్ని ఈ కారాలో యాడ్ చేసుకోవాలి. ఇంకేముందండి, కారాబాత్ కూడా రెడీ అయిపోయింది. కారా కూడా ఇంకా వేడివేడిగా మనము సర్వ్ చేసుకుందాం రండి మరి. ప్లేట్లో ఒక బౌల్లోకి తీస్తున్నానండి మీకు చూపించడం కోసం. ఇది వేడివేడి మీద తింటే అసలు చాలా బాగుంటుందండి. అసలు కాదనకుండా తినిపెడతారు ఎంతైనా సరే, అంత టేస్ట్ ఉంటుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, కారాబాత్కి కాంబినేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని మనం అద్దుకొని తింటాం కంటే ఇలా వేసుకొని సైడ్ అంతా కూడా స్పూన్తో తీసుకొని మిక్స్ చేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.